ఇంట్లోకి అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయించారు. బాబుతో ప్రియాతో కార్ దిగిన కౌశల్కి కలిపి దిష్టి తీసి హారతి ఇచ్చారు. నిర్మల, రేవతి, తనూజ. బాబుని చూడటానికి ఎగ్జైట్ అవుతుంది. ఆ ముందు రోజు ఇండియా నుంచి వచ్చిన పింకీ. లోపలికి రాగానే గులాబీ పూలు వర్షంలా వాళ్ళకి వెల్కమ్ చెప్పాయి. హాల్ సెంటర్లో రెడీ చేసి ఉంచిన కేక్ని కట్ చేయమని చెప్పారు. ప్రియా, కౌశి ఇద్దరి మధ్యన చేతుల్లో బాబుతో కేక్ కట్ చేశారు. యశ్వంత్ పిక్స్ వీడియో తీస్తున్నాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా పిక్స్ తీసుకున్నారు. ప్రియాని తమ గదికే తీసుకువెళ్ళాడు కౌశల్. కింద ఉండేదాన్ని కదా కౌశి. అమ్మ వాళ్ళు మాటి మాటికి పైకి రావాలంటే ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ ఉంది. ఇబ్బంది దేనికి? మన మెమొరీస్ అన్నీ ఈ రూమ్లోనే ఉండాలి. ఈ రూమ్ నాకు స్పెషల్ అన్నాడు. ఏంటో అంత స్పెషల్? నా బేబీ వచ్చాడు ఇంటికి రాగానే. అది చాలదా? 2 months లేట్ అనుకుంటే వాడు ముందుగానే వచ్చి నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు అని నిద్రపోతున్న బుజ్జిగాడిని ముద్దు పెట్టి, నేను 1 week బిజినెస్ పని మీద వెళ్ళాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే. కోపం వేయట్లేదా ఉండకుండా వెళ్తున్నానని? నువ్వు మా కోసం కష్టపడుతున్నప్పుడు కోపం దేనికి? ఇప్పుడు ఇక్కడ ఉన్నా నువ్వు నన్ను చూడటం, తాకడం, నాకు ఏదేదో అయిపోవడం ఇవన్నీ ఈ టైంలో కరెక్ట్ కాదు కదా. దూరంగా ఉంటేనే బాగుంటుంది అనగానే ఎలా అవుతుంది? హార్మోన్స్ డ్యాన్స్ చేస్తున్నాయా? అసలే దూరం వచ్చి 10 రోజులు అయిపోతుందిగా అనగానే ఇప్పుడేం అలా అనిపించట్లేదు. జస్ట్ ఉంటే బాగుంటుందని అంటున్నా అని మూతి తిప్పుకొని నవ్వుకుంది. మరోసారి డాక్టర్ని పిలిపించిన కౌశల్ ఆమెను పూర్తిగా చెకప్ చేయించాడు. ఏం ప్రాబ్లం లేదు. చక్కగా రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఉంటే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోతుంది. బేబీ కూడా హెల్తీగా ఉన్నాడు. తనకి ఫీడింగ్ ఇవ్వడం మంచిది. ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఆఫ్టర్ 1 year స్టార్ట్ చేయాలి. బాడీ స్ట్రాంగ్ అయ్యే వరకు వీక్ అవ్వకూడదు అని చిన్నగా చెప్పడంతో అలాగే డాక్టర్ అంది. ఆ మరుసటి రోజు పెద్దవాళ్ళకి 1000 జాగ్రత్తలు చెప్పి బాబుకి, ప్రియాకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా తలలు మొండాలు వేరై ఇంటికి గుమ్మడికాయల్లా ఊగుతాయని వార్నింగ్ ఇచ్చి కోలుకుని ఇంటికి వచ్చిన ప్రమోద్తో బిజినెస్ ట్రిప్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాకే తమ కూతురికి తమకి మధ్య ఉన్న దూరం తగ్గిపోయిందని సంబరపడిన ఆడవాళ్ళు. ఉదయం లేచింది మొదలు బుడ్డిగాడికి ఆయిల్ మసాజ్, ఎక్సర్సైజెస్, ఉగ్గు పట్టడం అంటూ ఆకలికి ఏడిస్తే పాలకు తప్పితే ప్రియాకి అస్సలు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. వచ్చిన రెస్ట్కి రిలాక్స్ అవుతుంది ప్రియా. కౌశల్ ట్రిప్ నుంచి వచ్చేసరికి వాళ్ళ 21వ రోజు ఫంక్షన్ కూడా రావడంతో శాస్త్రం ప్రకారం స్నానానికి ముహూర్తం పెట్టారు పెద్దవాళ్ళు. వాళ్ళేది అడిగినా ముందు వద్దంటూ వాళ్ళ చేత అడిగించుకుంటూ తన ఈగో సాటిస్ఫై చేసుకుంటూనే అన్నీ తన బిడ్డకు శాస్త్రం ప్రకారమే చేయిస్తున్నాడు కౌశి. అది కనిపెట్టిన ప్రియ తన మొగుడు శాడిజం అని నవ్వుకుంది. వాళ్ళలా అడిగి తర్వాత కౌశి కూడా ఒప్పుకోవడంతో పెద్దవాళ్ళు కూడా హ్యాపీ. అవును కౌశి, బాబుకి బారసాల రోజు నామకరణం చేద్దామని నాన్న చెప్పారు కదా, ఏం పేరు పెడదాం? నీకే పర్టికులర్ పేరు ఇష్టంగా ఉందా అని అడిగితే ఇష్టమని కాదు అనగానే మీ నాన్నని అడుగు, ఉంటాయిగా న్యూమరాలజీ ప్రకారం కూడా ఫలానా లెటర్తో పెట్టాలని అనగానే నీకేం అభ్యంతరం లేదుగా అని అవి చూడటం అంది. నాకెందుకు అభ్యంతరం? నేనేమైనా గ్రహాంతర వాసినా? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎలా నా బిడ్డను చూసుకుంటారో టెస్ట్ చేయడానికి ఇవన్నీ పర్వాలేదు. మీ నాన్న నా అబ్బా చాలా మారారు అన్నాడు. ఆ మాటకి పొంగిపోయింది ప్రియ. తండ్రికి మామయ్యకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం కలిగింది. ప్రియా పురిటి స్నానం ముగిసింది. ముందు తల్లి బిడ్డకు సాంగ్యంగా కలిపి వేయించి బాబుని తీసుకున్న నిర్మల గారు ఫాస్ట్గా వాడి చిట్టి తల అంటి వెచ్చని టవల్లో కట్టి తండ్రికి ఇవ్వమని భర్త చేతిలో పెట్టి కూతురు దగ్గరకు వెళ్ళి ప్యాలెస్ అంతా వింతైన సాంబ్రాణి సువాసన. మరో పక్క హాల్లో ఏర్పాటు చేసిన బారసాల ఉయ్యాల బంతిపూలతో అలంకరించబడి ఉంది. ఇంట్లో వాళ్ళకి ఇండియన్ మెయిడ్స్కి ఏం ఫంక్షన్ అని తెలిసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే 10 మంది వరకు ఉన్న బ్రెజిల్ ప్రజలకు మాత్రం అదంతా కొత్తగా భలే నచ్చి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. కౌశల్ ప్రియా గదిలోనే స్నానం చేయిస్తున్నారు. వేడి వేడి నీళ్ళకి చుక్కలు కనిపించాయి ప్రియాకి. కూతురు శరీరం ముదురు గులాబీ రంగులోకి మారి నొప్పిని ఓర్చుకుంటున్న వైనానికి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తలంటి ఒళ్ళంతా తుడిచి ఔషధ మూలికల పొడితో ధూపం వేసి కొత్త కాటన్ చీర కట్టి ఎండలో కూర్చోబెట్టి బాబుని రెడీ చేసి వస్తామని వెళ్ళారు ఆడవాళ్ళు.
చూడలేక విసిగిన ప్రియాకి ఇప్పుడు జరిగిన షవర్కి ఒళ్ళంతా పచ్చి పులుసులా ఉన్న తేలికగా హాయిగా ఉంది. సూర్యకిరణాలు తాకడంతో మేని మరింత మెరుస్తుండగా వెనుక నుంచి మెత్తగా ఆమెను అల్లుకున్నాయి 2 చేతులు. వెనుక ముద్దాడి కురుల పరిమళం గాఢంగా శ్వాసిస్తూ, ఇప్పుడు కూడా ఇంత అందంగా అట్రాక్టివ్ ఉన్నావు. ఏంటే నీ మీద పిచ్చి అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఏం మాయ చేశావు? గులాబీ చెంపలకు పెదాలు రాస్తూ అన్నాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది. మెంతి రంగు కాటన్ చీర ఆమె శరీరంలో కలిసిపోయింది. కుంకుమ రంగు కాటన్ బ్లౌజ్ మేని రంగు రెట్టింపు చేస్తుంటే తాళి తప్ప మరే ఆభరణం లేని ఆకర్షణ అతన్ని మరోసారి ఆమెకు దాసోహం చేస్తుంటే ముందుకు తిప్పి ముద్దు పెట్టడానికి వంగాడు. ఓయ్, పూజ ఉంది. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను మళ్ళీ స్నానం చేయాలి. నా వల్ల కాదు బాబు, కాస్త కనికరించని గడ్డం పట్టుకుంది. ఆఫ్టర్ పూజ పూర్తిగా నేను అడిగినంతసేపు కిస్కి ఓకే అనాలి. నవ్వుతూ ఓకే అంటున్న ఆమె మేని అందానికి హార్ట్ స్కిప్ అవుతున్న లేత లేత అందాలను కళ్ళారా చూసుకుంటూ ఎంతకాలం వెయిట్ చేయాలే, కష్టంగా ఉంది అంటూ వెళ్ళి షవర్ కింద నిల్చున్నాడు. అక్కడ కూడా ఆమె ఒంటికి రాసిన చందనం, సున్నిపిండి సువాసనలే చుట్టుముట్టి అతనికి పరోక్షంగా నరకం చూపించాయి. కౌశి వచ్చేసరికి పెద్దవాళ్ళు ప్రియాకి తగినన్ని నగలు వేసి ఆరిన జుట్టు లూజుగా అల్లి అరచేతులు అరికాలిలో కాటుక చుక్క పెట్టి రెడీ చేసి తెచ్చిన బాబుని చేతికి ఇచ్చి ముగ్గురు కలిసి త్వరగా వచ్చేయండి అని వెళ్ళారు. టవల్తో తల రుద్దుకుంటూ వచ్చిన భర్త బేర్ బాడీకి చూపులు అతికించేసింది. అలా చూస్తే ఇప్పుడే కిస్ చేస్తా, చూపు తిప్పవే అని నోట్లో వేలు పెట్టుకునిగా పంచెలో మెడలో చైన్, చేతికి బ్రాస్లెట్, వేళ్ళకి ఉంగరాలతో ఉన్న తన చిన్ని యువరాజుని చూసి కౌశల్ కళ్ళలో కాంతిని పెంచితే దిష్టి తగులుతుంది, త్వరగా రెడీ అయ్యిరా అని అతన్ని నెట్టింది. పూజ అవ్వని, నీ పని చెప్తానని డ్రెస్సింగ్కి వెళ్ళాడు. వాళ్ళకి కాంబోగా పంచా కండువాలో వచ్చి కండలు చూపిస్తున్న కౌశల్ని కొరకొరా చూస్తూ భుజం చుట్టూ కండువా కప్పి మన రూమ్లోకి వచ్చే వరకు ఇది ఇంచు కదిలినా నేను ఊరుకోను అంది ఉక్రోషంతో జలసీగా. బాబుని ఎత్తుకొని చక్కా వెళ్ళాడు బయటకి. వినిపించలేదా ఏం చెప్తున్నానో? వెనకే నెమ్మదిగా నడిచింది. రావే, లేట్ అవుతుందని ఆమెతో లిఫ్ట్లో కిందకి వెళ్ళిన కౌశల్ పూజారి చెప్పిన చోట కూర్చొని బాబుని ఒడిలో పెట్టుకున్నాడు. ప్రియా తనకి వేసిన స్టూల్ మీద కౌశల్ ఎడమవైపు కూర్చుంది. గణపతి పూజ నుంచి మొదలుపెట్టి బాబు ఆరోగ్యం ఆయుష్ కోసం హోమం కూడా వాళ్ళతో చేయించారు. దాదాపు 1.5 గంటల పాటు ఏకదాటిగా వారితో పూజ చేయించి బాబుకి నామకరణం చేయమని పొడిబియ్యం నింపిన వెండి పళ్ళెం వాళ్ళ ముందు పెట్టాడు. ఉంగరంతో బాబు పేరు రాశాడు మౌర్య అని. పుట్టిన నక్షత్రానికి సెట్ అయ్యేలా ప్రియా ఇష్టంగా సెలెక్ట్ చేసిన పేరు. బాబు చెవిలో ముందు కౌశల్, తర్వాత ప్రియా, తర్వాత ఇంట్లో అందరూ 3 సార్లు చెప్పి బాబుతో పాటు ముగ్గురిని కలిపి ఆశీర్వదించాక ఉయ్యాలలో వేశారు. తల్లిదండ్రులు అత్తమామల సమక్షంలో భర్తతో బిడ్డతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్న వేడుకకు ప్రియా ఆనందం చెప్పలేనంత. ఆ హ్యాపీనెస్ అంతా ఆమె మొహంలో తెలుస్తుంటే ఫేస్ గ్లో డబుల్ అయ్యి కౌశల్ నిగ్రహాన్ని పరీక్ష పెట్టింది. హాయ్ మేడం అంటూ వచ్చిన సలోని చేతిలో బొమ్మల బ్యాగ్తో కంగ్రాట్స్ చెప్పింది. హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది మేడం, రావడానికి లేట్ అయిందని ఏమనుకోకండి. మా ఆయ అర్జెంట్ పనని హోమ్ నీడ్స్ చూసుకోమని నాకు చెప్పి వెళ్ళిపోయింది, అందుకే రాలేకపోయాను. సారీ. ఇట్స్ ఓకే, నేనేం అలా అనుకోను అని బాబుని సలోనికి ఇచ్చింది ఎత్తుకోమని. బేబీని చూస్తూ బాబంతా మీ పోలికే మేడం, లిప్స్ సీక్స్ నవ్వితే కూడా మీలాగే ఉంటాడని చెప్తుంటే ప్రియా కౌశల్ని ఓరగా చూసింది. పైకి రా అని వెళ్ళిపోయాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కాసేపు ఎత్తుకుంటాను మేడం. ఇష్టంగా అడుగుతుంటే ఎత్తుకో, దానికి పర్మిషన్ ఎందుకు? ఏడిస్తే మాత్రం పిలవమని నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానమ్మా అని నిర్మలా గారికి చెప్పి కౌశల్ వెళ్ళిన 2 నిమిషాలకి లిఫ్ట్లో పైకి వచ్చిన ప్రియాని అమాంతం ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి తలుపుకి ఆనిస్తూ మూతిని పచ్చడి చేయడం స్టార్ట్ చేశాడు. ఊపిరి ఆడక గుండెలు కొట్టేసుకుంటూ బ్లౌజ్ని బిగువుగా చేస్తుంటే తాపాన్నంతా ముద్దులో తీర్చుకుంటున్న కౌశల్ చెస్ట్కి మెత్తగా బిరుసుగా తగిలిన అందాలకి బయట పెట్టని కొంగుని భుజం మీద నుంచి తొలగించాడు. ఇంతకు ముందుకు రెండింతలైన కొలతలకు అతని చూపు తిప్పుకోలేకపోతుంటే గుండెకు చేతులు అడ్డం పెట్టుకొని దిష్టి తగులుతుంది. మిల్క్ ప్రొడక్షన్ వల్ల అలా ఉంటుందని అమ్మ చెప్పింది. ఫీడింగ్ ఆపేశాక నార్మల్ అవుతుందని సిగ్గుపడుతూనే చెప్పింది. ఆమెను ఎత్తుకొని బెడ్ మీద దించిన కౌశల్ ఎద దిండ్ల మీద
తల పెట్టుకొని వాటిలో మెత్తదనం ఆస్వాదిస్తుంటే తేడా తెలుస్తున్న కౌశల్ ఒంటికి దూరం జరుగుతుంటే కళ్ళు చిట్లించి చూశాడు. ఈ టైంలో దూరంగా ఉండాలి మనం. తొక్కలో రీజన్ చెప్తే తోలు తీస్తా, ఏం కాదని తీస్తుంటే చెయ్యి తోసేసి పైకి లేచి బయట సర్దుకుంటుంటే అడ్డుకొని చీరని వేరు చేశాడు. ప్లీజ్ కౌశి, నేను మంచిగా ఉంటే నచ్చదే నీకని చబ్బీగా ఉన్న పొట్టని దాని మీద స్ట్రెచ్ మార్క్స్ని చూస్తూ డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ రాస్తున్నావా అన్నాడు. మన ఇంటిమసి స్టార్ట్ అయ్యేసరికి ఒక మార్క్ కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని నాభిని పాయింట్ చేశాడు. సర్లే, నాకు నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటానని చీర అందుకోబోతే దాన్ని దూరంగా వేసేసి ఆమె కాళ్ళ చుట్టూ లాక్ చేసి దగ్గరికి తీసుకుని హుక్స్ మీద వేలు వేశాడు. వద్దని చెప్తుంటే ఏంటి నీ మొండితనం? ఏంటే విసుక్కుంటున్నా? ఇందాకేమని చెప్పాను? వచ్చాక నేను అడిగినంతసేపు కిస్ తీసుకుంటానని చెప్పానా లేదా? తీసుకున్నావుగా, మళ్ళీ ఏంటి? అతని కోపానికి కొంచెం తగ్గింది. ఎక్కడ తీసుకున్నాను? ఇంకా తీసుకోనే లేదు. ఇప్పుడు తీసుకుందేంటి? అది ముద్దు కాదు, నాకు కావాల్సిన దగ్గర తీసుకునేది కిస్ అని రవిక వేరు చేసి కళ్ళకి నాలుకకి పెదాలకు పని చెప్పి ఆమెలో ఫీలింగ్స్ పీక్కి తీసుకెళ్ళి తన పెదవుల దాహం తీర్చుకున్నాక వదిలి పాల తడితో మెరుస్తున్న పెదాలతో ఆమె పెదాలను కలిపాడు. తీయగా తగిలిన రుచికి కౌశల్ భుజం మీద గోర్లతో రక్కేస్తుంది. ఫీలింగ్స్ హై అయ్యి నవ్వుకుంటూ తను పడ్డ నరకం ఆమెకు పరిచయం చేశాక వదిలాడు. రాక్షసుడివి నువ్వని ఏడుపు మొహం పెట్టింది. అదే అల్లరి నవ్వుతో వాడి ఆకలే కాదు, నా ఆకలి కూడా నువ్వే తీర్చాలికపై అనేసి డ్రెస్ చేంజ్కి వెళ్తే చీర మహా డేంజర్ అనుకుంటూ నైటీలోకి మారి జుట్టు ముడేస్తుంటే డోర్ నాక్ అయింది. సలోని బాబుని ఇచ్చి ఆకలికి ఏడుస్తుంటే తీసుకొచ్చాను మేడం అంటూ ఇచ్చింది. ఇక్కడే ఉండు సలోని, బాబుతో ఆడుకోవచ్చు. అవును, ఉద్యోగం వదిలేసి ఇక్కడే చిడతలు వాయించుకో. వెనక నుంచి వచ్చిన కౌశల్ అంటే నవ్వేస్తూ ఇట్స్ ఓకే మేడం, నాకు టైం ఉన్నప్పుడు వచ్చేస్తాను బాబును చూసుకోవడానికి, ఆకలికి ఏడుస్తున్నాడు చూడండి అని ఆమె వెళ్ళిపోతే ఇప్పటి వరకు నీ బాబు సతాయించాడు, ఇప్పుడు నువ్వు ఒక్కడు చాలరని ఇద్దరిని తెచ్చుకున్నాను కోరి అనుకుంటూ వాడిని ఎత్తుకొని సోఫాలో కూర్చుంది. ఆమె మోకాల దగ్గర కూర్చున్న కౌశల్ వాడు పాలు తాగుతుంటే చూస్తూ ప్రియా హ్యాండ్ కిస్ చేసి థ్యాంక్ యూ అన్నాడు. ఏంటి థ్యాంక్ యూ చెప్తున్నానే తింగరి? అది తెలుస్తుంది కానీ ఎందుకు? ఇంత మంచి మెమొరబుల్ హ్యాపీనెస్ ఇచ్చినందుకు. బాబు గురించా? అన్నీ ఇంక్లూడింగ్ నా ఫీలింగ్స్ కూడా కొత్తగా పుడుతున్నాయి నీ మీద. ఇది వరకు కావాల్సినప్పుడు తీర్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా ఫీలింగ్స్ని ఆపుకుంటూ టైం దొరికినప్పుడు తీర్చుకోవడంలో మరింత కిక్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎనర్జీ అంతా స్టోర్ చేసి పెట్టా, ఒక్కసారి దొరకవే నీ పని చెప్తా. బాబు రాకతో ప్యాలెస్ కలర్ రెట్టింపు అయ్యింది. వాడి ఏడుపులు పలుకులతో పెద్దవాళ్ళకి టైమే తెలియడం లేదు. వాళ్ళు కూడా వాడితో పాటే కలిసిపోయి వాడేం చేస్తే అది రిపీట్ చేస్తూ పసిపిల్లల అయిపోయారు. గ్రాండ్ పేరెంట్స్ లవ్ వాళ్ళు ఇస్తున్నది ఆ చిన్ని బాబుకు తెలియకపోయినా వాడి ద్వారా ఆ ప్రేమలో ఉండే మధురిమ వాళ్ళు మాత్రం చవి చూస్తున్నారు. పాలు కక్కిన సుపోసిన వాళ్ళకి అబ్బురమే ఎక్కువగా. వాడి ఫ్యాక్టరీ పనులు కానిచ్చేది మాత్రం ఉమాశంకర్ అంకుల్ మీదనే. అందుకు ప్రియ మురిసిపోతుంది. నాన్న మీరంటే నాలాగే నా కొడుకు కూడా చాలా ఇష్టమని. ఇలా 2-3 సార్లు అంటే విని ఊరుకున్న కౌశల్ తర్వాత మాత్రం అంత లేదులే, అవన్నీ చేసి మన ప్యాలెస్ని పాడు చేయడం ఇష్టం లేక మీ నాన్నని పునీతం చేస్తున్నాడు నా కొడుకు. వాడు నీ కడుపులో ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నాడు. రివెంజ్ కక్ష ఇలా తీర్చుకుంటున్నాడని ఆమె గాలి తీసేశాడు. పోనీలేండి అల్లుడు గారు, ఇలాగైనా నా పాపం ప్రాయశ్చితం అవుతుంది అన్నారు ఆయన. తండ్రి మీద ప్రేమ పొంగిపోయింది ప్రియా పాపకి. కౌశల్ వాడికి వచ్చే నెలలో అన్నప్రాసన ఉంది. నువ్వు 2 రోజులు నాతో పాటు షాపింగ్కి రావాలి. ఇంట్లో 4 స్తంభాలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుపో. నేనెందుకు మళ్ళీ అని అంటున్న అతని మీదకు ఎక్కి కూర్చొని అన్నీ అమ్మ వాళ్ళు చూసుకుంటే ఇక మన సంబరం తీరేది ఎప్పుడు? ఈ టైం మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఈసారి మాత్రం అన్ని పనులు మనమే చూసుకోవాలి, బాబుని వాళ్ళు చూసుకుంటారులే అంటున్న ప్రియాని మీదకి లాక్కొని తనకి కావాల్సింది తీసుకొని వదిలి వస్తాలే అన్నాడు. పంటికి పడ్డ బొక్క కూడా నొప్పించలేదు అతను తనతో వస్తానన్న హ్యాపీనెస్ ముందు.
కౌశల్తో 2 రోజులు తిరిగి కావాల్సిన సరుకులను తెచ్చుకుంది. కొన్ని రాకపోతే ఆర్డర్ పెట్టుకుంది. ఆ మరుసటి రోజు వాడికి 6వ నెల పెట్టేయడంతో 5 నెలలు పూర్తయిన సందర్భంగా ఫోటోషూట్ కోసం ఏర్పాటు చేస్తుంది. ఎప్పటిలా 1 మంత్ నుంచి ప్రతి నెల ఏదో ఒక థీమ్తో వాడి బర్త్డే డేట్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ పిచ్చి ఆనందాన్ని చూసి నవ్వుకున్నాడు. కౌశి, ఎక్కడ ఉన్నావు? ఒకసారి ఇలా రా అని ప్రియ అరుస్తుంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కౌశల్ టవల్తోనే బయటికి వచ్చి, ఏంటి అరుపులు? నీ నాన్న బాల్తి తన్నేశాడా ఏంటి? చావు కేకలు పెడుతున్నావు అని విసుక్కున్నాడు. నా నాన్న మీదే ఎప్పుడు ఏడుపు నీకని గోనికి. నీ సుపుత్రుడికి మామూలు టాయ్స్ నచ్చట్లేదు, అన్ని కార్స్ కావాలి అంటున్నాడు. ఏంటో చూడని అలిగిన కొడుకుని తండ్రికి ఇచ్చి గుర్రుగా ఇద్దరిని చూస్తూ స్నానానికి వెళ్ళింది. పావు గంటకి వచ్చిన ప్రియాకి రెడ్ కలర్ ఫెరారీ టైప్ టాయ్ కార్, మరికొన్ని కార్స్తో నవ్వుతూ ఆడుకుంటున్న మౌర్య, వాటిని ఎక్కి డ్రైవ్ చేస్తున్న కౌశల్ కనిపించి, ఓయ్ ఇన్ని కార్లు ఎక్కడివి? వాడు అడిగితే మాత్రం తెచ్చేయడమేనా? ఈ ఏజ్ నుంచే వాడికి ఈ కార్ల మోజు ఏంటో అని అద్దం ముందు చీర కుర్చీల్లో పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే బాబుని కార్స్తో ఎంగేజ్ చేసిన కౌశల్ ఆమెని బ్యాక్ నుంచి చుట్టేస్తూ, ఏంటి సీట్ బాగా పెంచావు, టెంప్ట్ అవుతున్నా అంటూ ఒక్కటేశాడు. సచ్చినోడా అని తిట్టుకుంటూ నడుం రుద్దుకొని, చేతులు కుదురుగా ఉండవా నీకు అని కసిరి, ఇప్పటికే ఎక్సర్సైజ్ డైట్ జిమ్ అంటూ నా ప్రాణం తీస్తున్నా, ఇంకా నీకు నా ఫిగర్ నచ్చలేదా అని అడిగింది ఓరగా చూసి. నచ్చకపోవడం ఏంటి, ఆకలి పెంచేస్తుంది. డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత గేమ్ స్టార్ట్ చేయాలని మా వాడు ఆగుతున్నాడు, కానీ లేదంటే ఈ పాటికి బాబుకి తమ్ముడో చెల్లో డౌన్లోడ్ చేసేవాడిని అంటూ పొట్ట మీద హ్యాండ్స్ బిగించి బాడీ ఫ్రాగ్రెన్స్ డీప్గా పీల్చాడు. వదులు కంగారుగా అంది. వదలను. ఇండియా వెళ్తున్నారు మన వాళ్ళు, నేను వెళ్తాను కౌశి, వచ్చాక మన రొమాన్స్ స్టార్ట్ చేసుకుందాం అని గారంగా హైస్ చేసింది. ఎందుకు? కళ్ళు చిన్నవి చేశాడు. తనూజ అక్క కన్సీవ్ అయ్యింది, చూసి వద్దామని. వీడియో కాల్లో చూస్తే సరిపోద్దా? అది కాదు కౌశి, ఎనఫ్, ఈ డిస్కషన్ ఇక వద్దు. నేను నిన్ను ఇండియా పంపించను, కావాలంటే వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. ప్రెగ్నెంట్ తను ఎలా వస్తుంది? నువ్వెలా వచ్చావే అలాగే వస్తుంది. వదిన అర్థం చేసుకుంటుంది. ఇండియాని ఏదో శత్రువుని చూసినట్టు చూస్తావెందుకు?